వీడియోలో మనము ఇన్సోమినియా ప్రాబ్లం నిద్రలేమితనంతో బాధపడుతున్న వాళ్ళు, నిద్ర లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు, ఎలా మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడదాము అని ఎన్ని మందులు వాడినా కూడా నిద్ర రాకుండా ఇబ్బంది పడుతూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు చాలామంది. అలాంటి ప్రాబ్లం కోసము ఎలా పోగొట్టాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఇన్సోమినియా ప్రాబ్లము చాలా తీవ్రంగా తయారవుతుంది రోజు రోజుకు. చాలామంది నిద్ర పట్టట్లేదనే ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రాబ్లం మనము జయించాలి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని అంటే ఈ విధంగా చేయాలి. అసలు ఈ ప్రాబ్లానికి కారణాలు ఏంటి అనేవి తెలుసుకో. నిద్ర పట్టకపోవడానికి కారణం మానసికంగా ఒత్తిడిలో గురి కావడం, అలాగే కొన్ని రకమైన దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడడం వల్ల కూడా ఈ నిద్ర పట్టకుండా ఉంటుంది. కాబట్టి మనము మందుల కన్నా ఎక్కువగా మనము న్యాచురల్గా వ్యాధులు తక్కువ చేసుకోవడానికి ట్రై చేయడం మంచిది. అలాగే మానసికంగా సంతోషంగా ఏ ఆందోళన లేకుండా ఉండడం కోసం ట్రై చేయడం. కొంతమంది మద్యపానం తాగుతూ ఉంటారు, దానివల్ల కూడా నిద్ర పట్టదు. అలాగే సిగరెట్టు, బీడీ, గుట్కా లాంటివి తినడం వల్ల కూడా నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివి మానేయడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఇంట్లో నిద్ర పట్టడానికి మనం ఏ రెమెడీ చేస్తే మనకు మంచి నిద్ర పడుతుంది, గాఢ నిద్ర పోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. తెలుసుకోబోయే ముందు ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గసగసాలు అనేటివి ఉంటుంది కదా, గసగసాలు తీసుకొని బాగా ఇనుప పేనం మీద వేయించి ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ముక్కు దగ్గర పెట్టి వాసన చూడడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అలా క్రమేపీ అప్పుడప్పుడు వాసన చూడండి. మీరు నిద్రపోయే ఒక గంట ముందు నుంచి నిద్ర పోతాము అనుకున్నప్పుడు మీరు ఒక గంట ముందు నుంచి ఆ కాటన్ క్లాత్లో గసగసాలు వేడి చేసిన వేసి వాసన చూడడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు మంచి నిద్ర పట్టింది అని. అలాగే మేము గసగసాలు తినగలుగుతాము, కొందరు తినలేరు కాబట్టి అట్లా వాసన చూడండి. తింటాము అన్న వాళ్ళు ఒక స్పూన్ అంతా గసగసాలు వేడి చేసినవి ఒక స్పూను తినండి. తినడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది, గాఢ నిద్రలోకి జారుకుంటారు. 7-8 గంటలైనా మీరు నిద్ర లేవకుండా హాయిగా నిద్రపోతారు. లేచేటప్పుడు హ్యాపీగా నిద్ర లేస్తారు, మేము మంచిగా నిద్రపోయి లేచాము అని. కాబట్టి ఈ విధంగా చేయండి, మంచి నిద్ర పడుతుంది, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా మంచి నిద్రపోతారు ఈ రెమెడీ ఉపయోగించి. కాబట్టి ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టు నిద్ర లేమితనంతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి, మంచి నిద్ర పడుతుంది, మంచి హెల్తీగా ఉంటారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము, మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చే వరకు ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు. మన ఛానల్లో మీకు ఏది కావాలన్నా అవి వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి, హెల్తీగా ఉంటారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.